శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. తెలుగు ప్రజలు అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు. మనము ఈ రోజున శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, నూతన తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన తెలుగు సంవత్సరానికి అడుగుడుతున్నాం. ఇది తెలుగువారికి, మన హిందువుల మొత్తానికి ఇదే కొత్త సంవత్సరం. ఈ యొక్క నూతన తెలుగు సంవత్సరాది అంటే ఉగాదితో మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది పండుగతో మనకు పండుగలు కూడా ప్రారంభం అవుతాయి. ఈ యొక్క సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది పేరు. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరానికి అధిపతి కేతు. 60 సంవత్సరాలలో 40వ సంవత్సరం కలిగినటువంటిది శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగములుగా విభజిస్తే శ్రీ పరాభవ నామ సంవత్సరం 8వ యుగమున 5వది అనల దేవతాకమైనటువంటి విద్వత్సర నామకము కలిగినది. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో రజత దానం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రజతం అనగా వెండి. ఈ యొక్క సంవత్సరం అంటే పరాభవ నామ సంవత్సరానికి అధిపతి కేతువు. పరాభవ నామ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి మరియు అర్ఘ్యాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు. రాత్రి అందు రవి ఆర్ద్రా ప్రవేశం, సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖిస్తాయి. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడు అవట చేత సుభిక్షం, సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమ ఆరోగ్యములు కలుగుతాయి. మొత్తము ఈ సంవత్సరం 4 తుముల వర్షములో సముద్రంలో 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగముల వర్షము కురుస్తుంది. సస్యానుకూల వర్షాలు ఉంటాయి. తెల్లని ధాన్యములు ఈ సంవత్సరం బాగా పండుతాయి. 16 వీసములకు 9 వీసముల పంట చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నుండి తొలకరి వర్షాలు కురుస్తాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి కేతువు అవుట వలన ఈ సంవత్సరం అందరూ కూడా ఎక్కువగా తీర్థయాత్రలు చేయటం మరియు గంగా నది మొదలైనటువంటి పవిత్ర నదిలో స్నానాలు ఆచరించడం జరుగుతుంది. మతపరమైనటువంటి వేడుకలలో పాల్గొనటం, ధర్మం మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతు కారకత్వాలు అవటం వలన కేతుగ్రహమును ఆయదేవతయగు చిత్రగుప్తుని, ప్రత్యర్థియగు దేవత అయినటువంటి బ్రహ్మను ఆరాధించడం వలన కేతుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు, అశాంతులు తొలగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలను పొందుతారు. వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు ఉచ్చస్థితి చేత అధికమైనటువంటి విస్తారమైన భూమి కలిసి రావడం, దేశంలో దాన ధర్మాలు పెరగడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గాలు తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయంగా సమృద్ధి కలుగుతుంది. ప్రజల ఆరోగ్యం మరియు జీవన స్థితి ఈ సంవత్సరం మెరుగుపడుతుంది.
ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగం వారి పనితీరు నిష్పాక్షికంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగంలో పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. పత్రికా రంగం వారు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలంగా ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించటకు కృషి జరుగుతుంది. కేతు వలన మనకు మధ్యమ వర్షములు, చైత్ర వైశాఖ మందు ఆహార ధాన్యముల ధరలు పెరుగుతాయి. మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు ఉంటాయి. వడగాల్పులు అధికంగా ఉంటాయి మరియు అగ్నిభయం కూడా ఉంటుంది. శ్రావణ మాసం అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. భాద్రపద మాసమున అఖండ వృష్టి, దుర్భిక్షం మరియు దేశ సార్వభౌమాధికారములకు తిరుగులేగునుట, ఇతర దేశమందు మన దేశ ప్రతిష్టలు పెరుగుట, దేశమందు అనేక ప్రభుత్వేతర సంఘ సంస్థలు లాభాల బాటను పడతాయి. రక్షణ రంగ పరిశ్రమలు నూతన ఆయుధములను, క్షిపణులను, యుద్ధ విమానాలను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాది నేతలు నైతిక విలువలతో కూడిన జీవన విధానానికి కట్టుబడి అత్యంత శ్రద్ధలతో సమాజానికి, సమాజ వికాసానికి, కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక జీవన వ్యవస్థ ఆశావహనంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. గురుని ఉచ్చరాశి సంచారం దానివలన మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5 మధ్య గురుకేతుల ఏకరాశి సంచారం చండాల యోగాన్ని సూచిస్తుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలిదోషాలను నివారించి సరైన దారి పథంలో మనం నడిపిస్తారని కోరుకుంటూ, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం ఈ విధంగా ఉంటుంది. మే 4వ తారీఖు 2026 వైశాఖ బహుళ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లు కర్తరి ప్రారంభం. తేదీ 11 మే 2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభం. తేదీ 29 మే 2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం. ఈ యొక్క సంవత్సరంలో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. ఈ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయం ఈ విధంగా ఉంటుంది. అంటే మూడాలు ఈ విధంగా ఉంటాయి. తేదీ 15 జూలై 2026 ఆషాఢ శుద్ధ విదియ బుధవారం రాత్రి 2:40 నుండి పశ్చాద స్తమిత గురుమౌఢ్యమి ఆరంభమవుతుంది. తేదీ 12వ తారీఖు ఆగస్టు నెల 2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 గురుమౌఢ్యమి త్యాగమవుతుంది. తేదీ 19 అక్టోబర్ 2026 ఆశ్వీజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం ఉదయం 8:14 పశ్చాస్తమిత శుక్రమౌఢమి ఆరంభం. తేదీ 29 అక్టోబర్ 2026 ఆశ్వీజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9:41
ప్రాగుదిత శుక్రమౌఢమి త్యాగం. ఈ విధంగా ఈ సంవత్సరం మూడాలు ఉంటాయి. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యొక్క యమునా నది పుష్కరాలు తేదీ 2 జూన్ 2026 నుండి జూన్ 13వ తారీఖు వరకు ఈ యొక్క పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. మకర సంక్రాంతి పురుష లక్షణం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం అనగా తేదీ 14 జనవరి 2027 రోజున రాత్రి 2:59 అంటే తెల్లవారితే శుక్రవారం అనగా రేవతి నక్షత్రంలో శివయోగం వణికు కరణంలో రవి మకర సంక్రమణం మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. కాబట్టి 2027లో మనకు మకర సంక్రాంతి 15వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. సంక్రాంతి పురుషుడు మిశ్రమ నామం కలిగి ఉన్నాడు కాబట్టి పశువులకు శుభం జరుగుతుంది. శంకోదకంగా ఉదక స్నానం చేస్తున్నాడికి సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మాస అక్షంతలు ధరించి ఉన్నాడు కాబట్టి మినువుల పంట నశిస్తుంది. శ్యామ వస్త్రధారణ చేశాడు కాబట్టి విప్రనాశనం. జిల్లేడు పువ్వులు ధరించి ఉన్నాడు కాబట్టి ఫలనాశనం. పగడాలు ఆభరణాలుగా ధరించాడు కాబట్టి దుష్టనాశనం. తగర పాత్ర యందు భోజనం చేస్తున్నాడు కాబట్టి అస్వస్థత. పెరుగుని సేవిస్తున్నాడు కాబట్టి తేజోహీనం. తాటిపండు ఫలం కాబట్టి శుభం. దున్నపోతు వాహనంగా వచ్చాడు కాబట్టి ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి. చిల్లకోల ఆయుధంగా ధరించాడు కాబట్టి యుద్ధం. నెమలి వర్ణంగా ఉన్నటువంటి ఛత్రాన్ని గొడుగును ధరించాడు కాబట్టి అభయం. వసాగంధ ధారణం చేశాడు కాబట్టి అశుభం. వాయువ్యం కాబట్టి తద్దేశీయ సుభిక్షం. కూర్చుని ఉండే అవస్థ కాబట్టి మధ్యధరలు. చేష్టాముఖం చపల చేష్టం కాబట్టి అనావృష్టి. తిది సప్తమి కాబట్టి రోగనాశనం. వారం శుక్రవారం రోజున మకర సంక్రాంతి వచ్చింది కాబట్టి వరి పంటలకు హాని. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చేటువంటి విజయదశమి 20వ తారీఖు 21వ తారీఖు అనే సందిగ్ధం కలదు. పండితులు అందరూ కూడా కలిసి ఈ యొక్క విజయదశమిని 20వ తారీఖు అక్టోబర్ 2026 మంగళవారంగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అక్టోబర్ 20, 2026 మంగళవారం రోజున ఉదయం 9:11 వరకు నవమి ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఆ రోజున మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ఠా నక్షత్ర ప్రవేశం అవుతుంది. కాబట్టి 21వ రోజు అంటే అక్టోబర్ 21 తారీఖు 2026 బుధవారం రోజున దశమి ఉదయం 10:30 వరకు మాత్రమే ఉంటుంది. శ్రవణ నక్షత్రం పూర్తిగా ఆ రోజు ఉండదు. కాబట్టి సూర్యోదయం తర్వాత మరియు అపరాహ్న టైం అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత దశమి ఉండటం మరియు శ్రవణ నక్షత్రం ఉండటం ఆ రోజున మాత్రమే దశమిగా విజయదశమిగా పండుగ జరపబడుతుంది. కాబట్టి ఈ రెండు 20వ తారీఖు మంగళవారం రోజున ఉన్నాయి. కాబట్టి పండితులు అందరూ కూడా విజయదశమిని 20వ తారీఖు అక్టోబర్ 2026 మంగళవారం రోజున
జరపవాలని నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరంలో జన్మ నక్షత్రం ప్రకారం, వ్యవహార నామనక్షత్రాల ప్రకారం వారి వారి రాశులకు వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మేషరాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం, 4 అవమానం. వృషభ రాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి వారికి 8 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు, 6 రాజపూజ్యం, 3 అవమానం. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానం 2. అదేవిధంగా ఈ సంవత్సరం నక్షత్రాల వారిగా వారికి ఎలాంటి యోగాలు కలుగుతాయో చెప్పడం జరుగుతుంది. ఫలితం: అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రం వారికి మరియు అభిజిత్ ఈ నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి ఉంటుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారికి రోగభయం. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వారికి ఆయుష్ వృద్ధి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వారికి అర్ధలాభం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ నక్షత్రం వారికి మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రాజపూజ్యత. పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి ఈ నక్షత్రం వారికి ఆయుర్వృద్ధి ఉంటుంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం, ఈ యొక్క సంవత్సరంలో మనందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభు మరియు సకల దుఃఖములను ధ్వంసం చేయడానికి సమర్థుడైనటువంటి యదుభూషణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, యోగుల చేత ఎల్లవెల్లా ధ్యానింపబడు సాక్షాత్ భగవానుడైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి మనల్ని అన్ని వేళలా రక్షిస్తూ ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనకు సుఖశాంతులను ప్రసాదించి, అనుగ్రహించి, కరుణించి, కటాక్షించి మనల్ని కాపాడాలని కోరుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.